ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ NK9 న్యూస్ కు స్వాగతం. నా పేరు నయీం. జనం వెంట మనం అనే ఈ కార్యక్రమంలో ఈరోజు విషయం కడప మున్సిపల్ కార్పొరేషన్లోని చెత్త వాహనాల గురించి. గత ప్రభుత్వం చెత్త పన్ను విధించినప్పుడు కడపలోని 50 డివిజన్లలో 90 వాహనాలు తిరిగి ప్రతిరోజు సక్రమంగా చెత్తను తీసుకుని వెళ్ళేటివి. కానీ కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జూన్ నెల నుండి చెత్త పన్నును రద్దు చేసింది. అప్పటి నుండి ఈ చెత్త వాహనాలు రావడంలో జాప్యం ఏర్పడతా ఉంది. ప్రతిరోజు వచ్చే ఈ వాహనాలు చూడండి వాసన మా दूध का तो जलता है चूल्हे पर చెప్పండి కదా ఆ కోడలు ఎప్పుడా వస్తా చెప్పండు ఏడచారు రాలే దగ్గర వారం అవుతుంది వచ్చి హలో సార్, సాయిపేట హనుమాన్ నగర్ ఒక వారం 10 రోజుల నుంచి చెత్త తీసుకునే ఊరు రావడం లేదు. అందులో ముందు బాగా వస్తా ఉన్నారు. చెత్త అంతా ఏడబేయాల్సింది ఇంకా మాకు అర్థం కావడంలో మీరు దయ గురించి కొంచెం పంపిండి. ఇంకా రోడ్ల మీద లేదంటే ఇంకా చెత్త ఎత్తపోయి రోడ్ల మీద వేయాల్సి వస్తుంది సార్. చెప్పండి రాలేదు వారం రోజుల నుంచి హనుమాన్ నగర్ వాళ్ళు చెప్తా అంటే వాళ్ళు ఏమి వినిపించుకోవడం లేదు అంటున్నారు. అంతేనా ఇంతకుముందు అదే 2 రోజులకు ఒకసారి అట్లా వచ్చానారు. ఇప్పుడు రావడం లేదు, వారం నుంచి రావడం లేదు. చాలా కష్టంగా అని దోమలు ఈగలు వాగుతాయి. చెత్త నిండిపోయినాయి, రోడ్లో వరేసాటిగా అయిపోయింది. మీరు దయచేసి ఒకసారి వచ్చి వాళ్ళకి చెప్పండి. అంతేనా. స్వచ్ఛ భారత్ ర్యాలీ ఈరోజు స్వచ్ఛ భారత్ ర్యాలీ. స్వచ్ఛ భారత్ అంటే ఏంటి? శుభ్రంగా పెట్టుకోవాలా. శుభ్రంగా మేమేమో పెట్టుకుంటున్నాం. వస్తే కదా కాలువలు తీస్తే కదా, కసువు ఎత్తితే కదా. 90 రూపాయలు తీసుకునేటప్పుడు బాగా ఉండింది. 90 రూపాయలు మున్సిపాలిటీలకు బడ్జెట్ లాస్ చేయాలని మీరు ఏమేమో ఆలోచించుకొని 90 రూపాయలు తీసేసినారు. ఇబ్బంది పడతానని మేము 90 రూపాయలు ఒరిగేదేమిలా. స్వచ్ఛ భారత్ గురించి ఆలోచించండి. స్వచ్ఛ భారత్ అంటే ఏంటి? శుభ్రంగా పెట్టుకోవాలా. మేము పెట్టాలా, మీరు పెట్టాలా. స్వచ్ఛ భారత్ ర్యాలీ తీసుకుంటే అయిపోయినా పశువులు రావడంలా. చెప్పు ఏమంది గవర్నమెంట్ మారిందో. 90 రూపాయలు తీసుకున్నా భయంగా భక్తిగా వస్తా అన్నారు, కసువు ఎత్తుకుంటా అన్నారు. కంప్లైంట్ చేసినా కూడా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు సచివాలయం వాళ్ళు. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే, అడిగేవాడు లేడు. 90 రూపాయలు ఒక పిల్లోడు ఒక రోజులో తినేస్తాడు, పెద్ద డబ్బేం కాదు. కానీ మెయింటెనెన్స్ బాగా ఉండింది. ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు. 5 రోజులైంది కసువు ఎత్తడానికి వచ్చి, అడిగేవాళ్ళు లేరు. మీరు పార్టీలు అని కొట్లాడుకొని చచ్చిపోండి. ప్రజల గురించి ఆలోచించండి. మాకేం ఒరిగేదేమిలా. మీరు సంపాదించుకుంటారు కోట్లు, మాకేం ఒరగదు. మేము చెత్త రోడ్ల పైన వేసేస్తాం.